హాయ్, నా పేరు కుసుమకుమారి. నేను 2008 ఫ్రమ్ మై సెకండ్ డెలివరీ తర్వాత నేను నమ్నెస్ ఫీల్ అయ్యాను. కాలుకి, చేతులకి చాలా సఫర్ అయ్యాను. నడలేకపోయాను. సో, ఆ టైంలో నేను ట్రీట్మెంట్‌కి వైజాగ్‌లో చాలా హాస్పిటల్స్ తిరిగాను. కానీ ఏ డాక్టర్ నాకేమీ రికగ్నైజ్ చేయలేకపోయారు. మొత్తం ఆన్ బెడ్ వెళ్ళిపోయాను నేను. అసలు నడలేక కూర్చొని చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అప్పుడు మాకు అక్కడ ఎవరు సజెస్ట్ చేశారంటే వైజాగ్‌లో వెళ్ళాను నేను. వైజాగ్ స్టార్ పినాకిల్‌కి వెళ్ళాను. అక్కడ 1 వీక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అక్కడ డాక్టర్ గారు నాకు కూడా మేడంకి రిఫర్ చేశారు. డాక్టర్ విహారిక అని రిఫర్ చేశారు. సో, మేడంకి అయిన తర్వాత మేడం రికగ్నైజ్ చేస్తే నాకు ప్రాబ్లమ్ ఏంటంటే నా మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఎంఎస్. సో, దానివల్ల ఏంటంటే మొత్తం నడలేకపోయి మొత్తం టోటల్ నేను బాడీ కొలాప్స్ అయిపోయి టోటల్ నర్వస్ ప్రాబ్లమ్ నాకు చాలా సివియర్‌గా అయిపోయింది. ఈ 2 ఇయర్స్ వల్ల, ఈ గ్యాప్ వల్ల. సో, మేడం నాకేమైందో కరెక్ట్‌గా రికగ్నైజ్ చేసి నాకు కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఏంటంటే మేడం కంటిన్యూస్‌గా ఫ్రీక్వెంట్‌గా నన్ను ఎప్పుడు ప్రతి మంత్ కలవడం వల్ల మేడం నన్ను బాగా టేక్ కేర్ చేసుకొని ఇప్పుడు నేను ఫ్రీగా నడవగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ డాక్టర్ నిహారిక. స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్‌లో వచ్చిన తర్వాత బాగోదనుకున్నాను కానీ ఈ హాస్పిటల్ చాలా బాగుంది. మెడికల్ ఫెసిలిటీస్ నెక్స్ట్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి ఒక్క రిపోర్ట్ ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉంటది. వితిన్ 1 అవర్‌లో మనకి రిపోర్ట్స్ ఇచ్చేస్తారు. సో, 1 డేలో మీకొచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఈజీగా ఇంటికెళ్ళిపోవచ్చు. సో, మీకు ఎప్పుడైనా లైఫ్‌లోని ఎనీ టైమ్ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా సరే చేతిలోని తిమ్ముర్లొచ్చినా సరే, కాలుకొచ్చినా సరే, నడలేకపోయిన ప్రాబ్లమ్ సరే, ఏది చిన్న ప్రాబ్లమ్ కదా అని పట్టించుకోకుండా ఉండకండి. లేకపోతే నాలా మీరు ఇయర్స్ కొద్దీ సఫర్ అవుతారు. అది కూడా క్యూర్ కూడా లేట్ అయిపోతుంది. కాబట్టి సో, ఏదైనా ఉంటే ఒక నమ్‌నెస్ కానీ కాల్లో, చేతుల్లో ఎక్కడైనా ఉంటే నడ్డికి ప్రాబ్లమ్ ఉంటే వెంటనే కన్సల్ట్ డాక్టర్. సో, ఇట్ మే బీ నర్వస్ ప్రాబ్లమ్. అంటే లేట్ చేస్తే సీరియస్ అయిపోతుంది కాబట్టి త్వరగా ఎర్లీగా డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. థ్యాంక్ యూ. స్టార్ హాస్పిటల్.